వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వెర్రి బాగులవాడు. కొంతకాలంగా రమణయ్య అనే రైతుకు ఏదీ కలిసి రావడం లేదు. వరి పంట కోతకు వచ్చిన సమయంలో పెద్ద వాన పడి అంతా నష్టమైంది. మామిడి తోట పూతకు వచ్చేసరికి పొగమంచు కమ్మి పూతంతా మాడిపోయింది. కూతురుకి పెళ్లి సంబంధం కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది. రమణయ్య కొడుకు గోపాలానికి తాను తెలివైన వాడినని చాలా నమ్మకం. ఇంట్లో ఏ ప్రయత్నమూ ఫలించలేదని అతడు జాతక మార్తండ శివశర్మను కలుసుకున్నాడు. ఆయన ఏవేవో లెక్కలు కట్టి, మీ ఇంటిని ఒక క్షుద్రదేవత పట్టి పీడిస్తున్నది. వారం రోజుల పాటు పూజలు చేశాక ఒక వెర్రుబాగులవాడికి తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పాడు. వెర్రిబాగులవాడా, ఇదంతా నాకు విచిత్రంగా ఉంది అన్నాడు గోపాలం. విచిత్రం ఏమీ లేదు. మీ ఇంట్లో అందరూ తెలివైన వాళ్ళు. ఈ క్షుద్రదేవతకు తెలివైన వాళ్లను పీడించటం అంటే మహా ఇష్టం. వెర్రిబాగుల వాళ్లకు ఆ క్షుద్రదేవత ఆమడ దూరంలో ఉంటుంది. మీరు చేసిన పూజలకు తృప్తురాలైనాక ఆవిడ మీ ఇల్లు విడిచిపెట్టి ఇంకొక తెలివైన వాడింటికి పోవాలని అనుకుంటుంది. అప్పుడు నువ్వు వెర్రిబాగుల వాడిని చూపావంటే వెంటనే మీ ఇల్లు విడిచిపెట్టేస్తుంది అన్నాడు శివశర్మ. గోపాలం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. మనకు వెర్రిబాగులవాడు ఎక్కడ దొరుకుతాడురా అన్నాడు రమణయ్య. అప్పుడు గోపాలానికి వీరభద్రం గుర్తుకు వచ్చాడు. వీరభద్రం సూరయ్య కొడుకు. ఆ కుటుంబానికి రమణయ్య కుటుంబానికి దూరపు బంధుత్వం ఉన్నది. వాళ్ళు పొరుగురులో ఉంటున్నారు. వాళ్లకు ఇటీవల ఏ విధంగానూ కలిసి రావడం లేదని తెలిసింది. అందుకు కారణం వీరభద్రమేనని చాలామంది అంటూ ఉంటారు. వీరభద్రం చాలా తెలివైన వాడినని అనుకుంటూ ఉంటాడు. కానీ వాడొట్టి వెర్రిబాగులవాడు. అలా అంటే మాత్రం వాడు ఒప్పుకోడు. అందువల్ల అందరూ వాడికి లేని గొప్పతనాన్ని అంటగట్టి మెచ్చుకుంటూ ఉంటారు. ఎంతో తెలివైన వాడివని అంటారు. వాడు అమితానందం చెందుతాడు అంటూ గోపాలం వీరభద్రం గురించి తండ్రికి చెప్పి, మీకు వాడు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వాడు వెర్రిబాగులవాడే, కానీ నువ్వు వెర్రిబాగులవాడివి కాబట్టి మా ఇంటికి భోజనానికి రా అని ఎలా పిలుస్తావురా అన్నాడు రమణయ్య. భలేవి తెలివి నాన్న మీది. వాడికి వెర్రిబాగుల వాడవని చెబుతామా ఏంటి? మాటలతో ఇంద్రుడివి చంద్రుడివి అని ఉబ్బేసి పిలిచేస్తే నమ్మేస్తాడు. వాడిని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు. వాడి విషయం మీరు నాకు విడిచిపెట్టండి అన్నాడు గోపాలం. రమణయ్య సరేనన్నాడు. గోపాలం పొరుగురు వెళ్ళి వీరభద్రాన్ని కలుసుకుని కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి, నీ గొంతు ఇంత తీయగా ఉంది, సంగీత సాధన చేస్తున్నావా అన్నాడు. చేస్తున్నాను, అంతేకాకుండా కవిత్వం కూడా చెబుతున్నాను అంటూ వీరభద్రం తను రాసిన పద్యాన్ని చదివాడు. చాలా గొప్పగా ఉంది. ఇన్ని విద్యలు రావడం నీ అదృష్టం. భగవంతుడు నిన్ను మరి కాస్త అందంగా పుట్టించి ఉంటే బాగుండేది అన్నాడు గోపాలం. నేను చాలా అందగాణ్ణని చాలామంది అంటారే అన్నాడు వీరభద్రం ఇబ్బందిగా. నేను అబద్ధం చెప్పను, ఉన్న మాటే అంటాను. నీ కవిత్వం బాగుంది, మెచ్చుకున్నాను. నీ గొంతు బాగుంది, ఒప్పుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివని తెలుసుకున్నాను. అందం కాస్త తక్కువ అయితే ఆ మాట చెప్పాను. అంత మాత్రాన నువ్వు కురూపివేం కాదు. ఉన్నమాట అంటే ఉలుకులేని తెలివి నీది కాబట్టి అంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అన్నాడు మరి కాస్త మెచ్చుకుంటూ గోపాలం. వీరభద్రం చాలా సంతోషించాడు. తరువాత గోపాలం వాడికి ఫలానా రోజున తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానం చెప్పాడు. వీరభద్రం అందుకు అంగీకరించాడు. రమణయ్య ఇంట్లో శివశర్మ యథావిధిగా పూజలు జరిపించాడు. అది పూర్తి కాగానే వీరభద్రానికి సుష్టుగా భోజనం పెట్టి పంపేసి ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించారు. ఆ తరువాత రమణయ్య దశ తిరిగింది. దూరపు బంధువు ఎవరో పోయి ఆస్తి కలిసి వచ్చింది. మామిడికాయ దిగుబడి తక్కువ వచ్చినా ధర ఎక్కువ పలికింది. రెండో పంటలో వరి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇచ్చింది. కూతురికి చక్కని సంబంధం కుదిరి పెళ్లి అయిపోయింది. ఒక రోజున దూరపు బంధువు సోమయ్య వాళ్ళ ఇంటికి వచ్చి గోపాలం తెలివిని తెగమెచ్చుకుని, వచ్చే శుక్లపక్షంలో నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. గోపాలం కొంచెం గాభరాపడి, నీ ఆహ్వానం చిత్రంగా ఉంది. నువ్వు గానీ ఏదైనా క్షుద్రదేవతా పూజ చేస్తున్నావా అని ప్రశ్నించాడు. అవును, ఈ విషయం నీకెలా తెలుసు అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. గోపాలం జరిగినదంతా సోమయ్యకు చెప్పి, ఆ పూజ తర్వాత ఒక వెర్రుబాగుల వాడికి భోజనం పెట్టాలి. నా వంటి తెలివైన వాడికి కాదు. మేము సూరయ్య కొడుకు వీరభద్రాన్ని భోజనానికి పిలిచాక మా దశ తిరిగింది.
దాంతో వీరభద్రం వెర్రిబాగుల వాడని తిరుగులేని రుజువు కనిపించింది కూడా. కాబట్టి నువ్వు వాడినే భోజనానికి పిలుచుకో, నువ్వు చేయబోయే పూజకు వాడే తగినవాడు అన్నాడు. అలా అనుకునే నేను ముందు వాడి దగ్గరకే వెళ్ళాను. వాడు వెంటనే నేను క్షుద్రదేవతా పూజ చేస్తున్నానని కనిపెట్టడమే కాక అంతా మూఢనమ్మకమని, ఏ పూజలు లేకుండా తమ ఇంటికి దశ తిరిగిందని చెప్పాడు. నిన్ను చిన్నబుచ్చడం ఇష్టం లేకనో ఏమో నీ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు సోమయ్య. మరైతే నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చినట్టు? నేను వెర్రిబాగుల వాడినని నీ అభిప్రాయమా అన్నాడు గోపాలం చిన్నబుచ్చుకొని. భలేవాడివిరా, నీ గురించి నాకెక్కువ ఏమి తెలుసని నిన్ను వెర్రిబాగుల వాడవని అనుకుంటాను. నిన్ను భోజనానికి పిలవమని మీ ఊరి జాతక మార్తాండ శివశర్మ చెప్పాడు. మరి అది నిజమేనేమోననుకుని నేను వచ్చాను అన్నాడు సోమయ్య. తనను క్షుద్రదేవత పూజకు ఒప్పించిన శివశర్మ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలిసాక గోపాలం ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.